హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు చిన్న ఎర్రగడ్డలతో రసం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడైతే వీడియోలో చూపించిన విధంగా ఎర్రగడ్డలు తీసుకోవాలి. చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఉప్పు వేసుకోవాలి, రాళ్ళుప్పు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా పొట్టు తీసేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకొని తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఘాటు లేకుండా, కండ్లలో నీళ్ళు రాకుండా తీసుకోవచ్చు. మేమైతే అలానే తీసేసాము. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా అన్నిటినీ పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా నూరుకోవాలి. ఈ రసానికి జీలకర్ర ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఈ రసం ఎంత టేస్టీగా ఉంటుందంటే అన్నం అంతా ఇందులోనే తినేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంతో ఈజీ ఈ రసం చేయడం. బ్యాచిలర్స్ కూడా, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు ఇలా చిన్న ఎర్రగడ్డలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ నున్నగా దంచుకోకూడదు, ఇలా కచ్చా పచ్చగా ఉండాలి. ఇప్పుడు వీటినన్నిటి తీసి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును బాగా నలుపుకొని పిప్పినంతటిని తీసి పక్కన పడేసుకోవాలి. ఈ రసం అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా పిప్పినంతటిని నలిపి పక్కన వేసేసి స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ 2-3 స్పూన్లు వేసుకొని ఆవాలు కూడా వేసి చిటపట్లాడాక కరివేపాకు కూడా 2 మండలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఈ కచ్చా పచ్చాగా దంచుకున్న చిన్న ఎర్రగడ్డలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించకూడదు. ఎక్కువ వేయించితే రసం చేదు వస్తుంది, అందుకే ఎక్కువ వేయించకూడదు. ఇప్పుడు చింతపులుసు నీళ్ళను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. ఎంతో కమ్మగా ఉంటుంది అసలు రసంలో తింటా ఉంటే అన్నము అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది రసము. ఎంత ఈజీగా అయిపోయింది, అంత టేస్ట్ అదిరిపోతుంది. చూడండి, ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఉడికేటప్పుడే మనం దించేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉడికితే చేదు వస్తుంది. దీనికి కొత్తిమీర అవన్నీ ఏం అవసరం లేదండి. చాలా చాలా బాగుంటుంది. ఇలానే బాగుంటుంది. ఇది రాయలసీమలో ఎక్కువ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా.